Good morning, dear students. Today we discuss about the most important topic in 1B, Mathematics 1B, differentiation. సో ఈ డిఫరెన్షియేషన్ అనేటువంటిది దీన్ని తెలుగులో మనం అవకలనం అని చెప్పి అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దీనికి సంబంధించి మార్క్స్ వెయిటేజీ ఈ విధంగా ఉంటుంది. 2 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ ప్లస్ 7 మార్క్స్. అంటే 2 మార్క్స్వి 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 7 మార్క్ ఉంటుంది, అలాగే ఒక 4 మార్క్స్ ఉంటుంది. టోటల్ 15 మార్క్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిఫరెన్షియేషన్. దీన్ని మనం తెలుగులో అవకలనం అని చెప్పేసి చెప్తాం. అది ఏంటి డిఫరెన్షియేషను? డిఫరెన్షియేషన్ ఎట్లా చేస్తాం? ఇది డిఫరెన్షియేషన్ అనేటువంటిది ఒక విధంగా చేంజింగ్ అని చెప్తాం. మనం చేస్తున్నటువంటి పనిలో ఒక రకమైనటువంటి మార్పు, అంతవరకు చేస్తున్నటువంటి విధానం వేరేగా ఉండి మళ్ళీ దాని నుంచి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నప్పుడు ఒక మార్పు చెందుతుంది. ఆ మార్పు చెందే విధానాన్నే మనం మ్యాథమెటిక్స్గా డిఫరెన్షియేషన్గా తీసుకోవడం జరుగుతుంది. డిఫరెన్షియేషన్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ finding the derivative of a function is called differentiation. The process of finding the derivative of a function is called differentiation. Generally మనం ఫంక్షన్ అంటే ఏ విధంగా తీసుకుంటుంటాం? y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్తాం. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ఎఫ్ అనేది మనం సాధారణంగా ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటూ ఉపయోగిస్తాం. ఎఫ్ జిహెచ్ ఎట్లా ఉపయోగిస్తాం. ఇక్కడ ఎక్స్ కామా వై అటువంటి 2 అన్నోన్స్ ఉన్నాయి. ఈ 2 అన్నోన్స్ని కూడా మనం వేరియబుల్స్ అని చెప్పేసి తీసుకుంటాం. దీన్ని తెలుగులో చలరాశులు అని చెప్పి అంటాం. ఇక్కడ ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, అలాగే వై అనేది డిపెండెంట్ వేరియబుల్. ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, వై అనేది డిపెండెంట్ వేరియబుల్గా తీసుకుంటాం. సాధారణంగా మనం ప్రతి చేస్తున్నటువంటి సమ్లో ఈ లెసన్స్లో ప్రతి చేస్తున్న సమ్కి సంబంధించి మనం వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఏంటి డిఫరెన్షియేషన్ అంటే ఏంది, దీన్ని ఎలా తీసుకుంటాం? సో ఈ డిఫరెన్షియేషన్ అటువంటి దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటామంటే దీని యొక్క డెఫినేషన్ని మనం ఏ విధంగా తీసుకోవడం జరుగుతుంది అంటే లెట్ ఐ be an interval on R. I అనేది R పైన ఒక ఇంటర్వెల్ అయినప్పుడు, అంటే R అనేది ఏంటంటే రియల్ నెంబర్ సిస్టమ్. ఈ రియల్ నెంబర్ సిస్టంలో ఇది I అనేది ఒక ఇంటర్వెల్ అయినప్పుడు ఎఫ్ మ్యాప్స్ I టు R అనేది ఒక ఫంక్షన్ అయినప్పుడు ఏ బిలాంగ్స్ టు ఐ, ఏ అనేది ఒక నంబర్, ఏదైనా ఒక నంబర్గా తీసుకుంటున్నాం. అలాగే దెర్ ఎగ్జిస్ట్ స్మాల్ హెచ్ సచ్ దట్ ఏ ప్లస్ హెచ్ బిలాంగ్స్ టు ఐ. అక్కడ మరొక స్మాల్ నెంబరు ఒకటి ఏర్పడి ఏ విధంగా ఐలోనే ఉంటుంది, అది కూడా ఉండి ఏ విధంగా ఉండాలా, ఏ ప్లస్ హెచ్ బిలాంగ్స్ టు అయ్యేటట్లుగా ఉండి లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ ఎగ్జిస్ట్స్. ఇఫ్ లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ ఎగ్జిస్ట్స్, then we say that f is differentiable at a. Then we say that f is differentiable at a, and the limit of the function is called the derivative, and its limit is called the derivative of f.
and its limit is called the derivative of f. Generally it is denoted by f dash a. That is f dash a is equal to limit h tends to 0 f of a plus h minus f of a by h. చూసారా స్టూడెంట్స్, దిస్ ఇస్ ద జనరల్ డెఫినేషన్ ఆఫ్ ద డిఫరెన్షియేషన్. హియర్ లెట్ I be an interval on R. Here R is రియల్ నెంబర్ సిస్టమ్. ఈ రియల్ నెంబర్ సిస్టంలో I అంటున్నది ఒక చిన్న ఇంటర్వల్, ఒక అంతరం. F maps I to R be a function, A belongs to I, a small number h exists such that a plus h belongs to I. If limit h tends to 0, f of a plus h minus f of a by h exist. ఇక్కడ ఎగ్జిస్ట్ అనే దాన్ని తెలుగులో వ్యవస్థితం అవ్వడము అని చెప్తాం. వ్యవస్థితం అంటే అర్థం ఏంటంటే మనం అక్కడ ఆ ప్రమేయానికి సంబంధించి ఆ ఫంక్షన్ సంబంధించి లిమిట్ అప్లై చేసినప్పుడు మనం ఏదైనా ఒక రిజల్ట్ని పొందగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x టెండ్స్ టు 2 x² అంటే 2² = 4 అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మనం ఫంక్షన్ తీసుకున్నాం x² అని చెప్పి ఆ x² ఫంక్షన్ యొక్క లిమిట్ 2 దగ్గర దాని విలువ ఎంత వస్తుందంటే ఫంక్షన్ వాల్యూ 4కి సమీపించింది. కాబట్టి ఇక్కడ దీన్ని ఎగ్జిస్ట్ అని చెప్పి అంటాం. అలా కాకుండా లిమిట్ x టెండ్స్ టు 2 x² మైనస్ 4/2 మైనస్ 2 ఇచ్చాం. సో x మైనస్ 2 అని చెప్పి తీసుకున్నట్లయితే ఇక్కడ లిమిట్ x టెండ్స్ టు x² అనేది మనకి ఆ రిజల్ట్ 4 అని చెప్పి వచ్చింది కాబట్టి ఇది ఎగ్జిస్ట్. అలా కాకుండా ఇక్కడ మనం ఎటువంటి విలువ పొందలేనట్లయితే ఒక ప్రమేయం తీసుకొని ఆ ప్రమేయం పర్టికులర్ లిమిట్స్ వద్ద మనం ఎటువంటి విలువ కూడా పొందలేనట్లయితే దాన్ని మనం ఏమంటుంటే డస్ నాట్ ఎగ్జిస్ట్, వ్యవస్థితం కాలేదని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ లిమిట్ h టెండ్స్ టు 0 f of a plus h minus f of a by h అనేటువంటిది ఎగ్జిస్ట్ అయింది. అంటే అక్కడ మనకు పర్టికులర్గా ఈ హెచ్ అనేది 0కి సమీపించినప్పుడు ఈ ప్రమేయానికి సంబంధించి మనం ఒక పర్టికులర్ విలువ రాబట్టగలిగాం. అలా రాబట్టగలిగినట్లయితే ఆ సందర్భాన్ని మనం ఏమంటామంటే ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ. దెన్ వి సే దట్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అండ్ ద లిమిట్. ఈ సందర్భంలో మనం ఈ లిమిట్ ఈ h డాష్ టు 0 అంటే హెచ్ అనేది 0కి సమీపించినప్పుడు ఈ ఫంక్షన్ మనకి ఏదో వాల్యూ వస్తుంది. కాబట్టి ఆ వచ్చినటువంటి దాన్ని మన లిమిట్ని మనం ఏమంటామంటే అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ ఎఫ్ యొక్క డెరివేటివ్గా తీసుకోవడం జరుగుతుంది. జనరల్లీ దీన్ని ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ డాష్ ఏ. దట్ ఈస్ ఎఫ్ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. దిస్ ఈజ్ ద derivative of the definition of the differentiation. It is also called as first principle of derivative. సో ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ అంటాం. అంటే ఎఫ్ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. దీన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ ప్రిన్సిపల్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్. సో ఈ డిఫరెన్షియేషన్ సాధారణంగా మనం ఏ విధంగా చూపిస్తూ ఉంటామంటే ఎఫ్ డాష్ ఏ అని చెప్పి చూపిస్తాము, లేదా డివై బై డిఎక్స్ అని చెప్పి చూపిస్తాము, లేదా వై డాష్ ఏ అని చెప్పేసి చూపిస్తుంటాం. ఇలా రకరకాలుగా మనం చూపించుకోవడం జరుగుతుంది. ఎఫ్ డాష్ ఏ అన్న డివై బై డిఎక్స్, ఇక్కడ డివై బై డిఎక్స్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, డివై బై డిఎక్స్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, లేదా వై డాష్ ఏ అని చెప్పన్నా ఈ మూడింటిని ఏ విధంగా తీసుకున్నా సరే అది దీని యొక్క డెఫినేషన్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ లిమిట్ అనేది మనం తీసుకునేటప్పుడు ఆ ఇంటర్వల్ అని చెప్పి మనం చెప్పాం. ఐ అనేది ఇంటర్వల్ అని చెప్పన్నాం. ఈ ఐ అనే ఇంటర్వెల్లో ఏ అనేది ఒక పర్టికులర్ పాయింట్ అని చెప్పి చెప్తాం. ఈ ఏ అనేది ఎండ్ పాయింట్ కానట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకొచ్చాం. ఇలా మనం ఇంటర్వల్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఎక్కడో ఏ ఉందనుకోండి. ఏ అనేది ఎండ్ పాయింట్ అయితే నో ప్రాబ్లం, దీనికి ఒక పక్కే లిమిట్ ఉంటుంది. ఏ అనేది ఎండ్ పాయింట్ కానట్లయితే దీనికి ఈ సెంటర్ ఎక్కడ ఉన్నట్లయితే ఈ ఏకి ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నంతా కూడా
ఒక పార్ట్ వస్తుంది, దీన్ని పాజిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. ఏకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంకో పార్ట్ వస్తుంది, దీన్ని నెగిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏమవుతుంది, ఏకి రైట్ సైడ్ లిమిట్ వస్తుంది, ఏకి లెఫ్ట్ సైడ్ లిమిట్ అలా రావడం జరుగుతుంది. మనకి ఏదైనా ఒక ఫంక్షన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ h tends to 0 f of a plus h మైనస్ f of a by h ఇది ఎగ్జిస్ట్ అయింది అంటే దీనికి అర్థం ఏమొస్తుందంటే ఏ అనే ఈ ఐ అనే ఇంటర్వెల్లో ఈ ఇచ్చిన మనం తీసుకుంటుంటే ప్రమేయము ఈ ఏ అనే పర్టికులర్ పాయింట్ వద్ద ఒక ప్రత్యేకమైన విలువను మనం పొందగలిగాం. అంటే ఏంటి, ఇక్కడ లిమిట్ వచ్చింది. దీన్ని సింపుల్గా ఎలా చెప్తాం మనం, ఎఫ్ డాష్ ఏ అని చెప్పేసి చెప్తాం. సో ఎఫ్ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ అని చెప్తాం. ఈ ఏ అనేది ఈ ఇంటర్వెల్లో ఏదైనా ఎండ్ పాయింట్ కానప్పుడు అది ఎక్కడో మధ్యలో ఉంటుంది. అప్పుడు మధ్యలో ఉన్నప్పుడు ఏకి రైట్ హ్యాండ్ సైడ్ దాన్ని రైట్ హ్యాండ్స్ లిమిట్ అని చెప్పంటాం, లెఫ్ట్ సైడ్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని చెప్పంటాం. దాన్ని పాజిటివ్గాను దీన్ని సాధారణంగా నెగిటివ్గాను తీసుకుంటాం. అయితే ఈ ఏ వద్ద లిమిట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు దీనికి రైట్ సైడ్ లిమిట్ లెఫ్ట్ సైడ్ లిమిట్ రెండు కూడా సమానం అవుతాయి. అంటే దీని యొక్క రైట్ లిమిట్ని ఏ విధంగా తీసుకుంటామంటే లిమిట్ h tends to 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. దీన్ని ఏ వద్ద రైట్ లిమిట్గా తీసుకుంటాం. జనరల్గా దీన్ని ఏ విధంగా చూపిస్తామంటే ఎఫ్ డాష్ ఏ ఆర్ ఎఫ్ డాష్ ఏ ప్లస్ ఆర్ ఎఫ్ డాష్ ఏ అని చెప్పి తీసుకుంటాం. అంటే ఏ వద్ద రైట్ లిమిట్గా తీసుకుంటాం. దీన్ని ఎఫ్ డాష్ ఏ ప్లస్ చూపిస్తాము. ఇక్కడ లిమిట్ h tends to 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. అలాగే రైట్ సైడ్ అయిపోయిందాక లెఫ్ట్ సైడ్ లిమిట్ ఏ విధంగా తీసుకుంటామంటే లిమిట్ h tends to 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. చూసారా, ఇక్కడ 0 ప్లస్ అన్నప్పుడు రైట్ సైడ్ వర్తిస్తుంది, 0 మైనస్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ వర్తిస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో డినోటెడ్ యాజ్ ఎఫ్ డాష్ ఏ మైనస్ ఆర్ ఎల్ ఎఫ్ డాష్ ఏ ఎల్ ఎఫ్ డాష్ ఏ. అంటే ఇక్కడ ఎల్ రిప్రజెంట్ యాజ్ లెఫ్ట్. చూడండి, ఇక్కడ మనకి ఏదైనా ఒక ఫంక్షన్కి ఏ అనే పాయింట్ వద్ద లిమిట్ ఉంది, ఎగ్జిస్ట్ అయింది అంటే, లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అంటే, లేకపోతే ఏ అనే పాయింట్ వద్ద డిఫరెన్షియేషన్ అయింది అంటే అక్కడ ఏ దగ్గర రైట్ సైడ్ డిఫరెన్షియేషన్ అంటే లిమిట్ h tends to 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఏ ప్లస్ హెచ్ ఏ ప్లస్ ఆర్ ఎఫ్ డాష్ ఏ. అలాగే లెఫ్ట్ సైడ్ డిఫరెన్షియేషన్ లిమిట్ h tends to 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఏ మైనస్ ఆర్ ఎల్ ఎఫ్ డాష్ ఏ. ఇవి ఎగ్జిస్ట్ అవడమే కాకుండా ఈ రెండు కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఎగ్జిస్ట్ అయ్యి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఆర్ ఎఫ్ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఎఫ్ డాష్ ఏ. అంటే ఏంటి, ఏ వద్ద రైట్ సైడ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వద్ద లెఫ్ట్ సైడ్ లిమిట్ ఈక్వల్ అవుతాయి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే నెక్స్ట్ ఒక ఫంక్షన్ ఎఫ్ అనేది క్లోజ్డ్ ఏ కామా బి అంటే క్లోజ్ ఇంటర్వల్ అంటాం దీన్ని. ఎఫ్ అనే ఫంక్షను క్లోజ్డ్ ఏ కామా బి అనేటువంటి ఈ ఇంటర్వెల్లో డిఫరెన్షియబుల్ అయినట్లయితే if f is differentiable on closed AB, then first point to f is differentiable on left at A. F అనేది ఏమవుతుంది, రైట్ at A. Second point, F is differentiable
ఆన్ లెఫ్ట్ ఎట్ బి. ఏకి లెఫ్ట్ సైడ్ కూడా డిఫరెన్సిబుల్ అవుతుంది. అలాగే అండ్ థర్డ్ పాయింట్, ఎఫ్ ఈజ్ డిఫరెన్సిబుల్ ఆన్ open A comma B. Open A comma B means it is lies between A and B. ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ AB అన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ X బిలాంగ్స్ టు క్లోజ్డ్ AB అని చెప్పి అన్నప్పుడు ఈ X అనేది A అయిన అవుతుంది, X అనేది B అయిన అవుతుంది, X అనేది Aకి Bకి మధ్యలో అయినా సరే ఉంటుంది. అది దాని మీనింగ్. ఇక్కడ ఒక ఫంక్షన్ F మనం తీసుకున్నాము, అది పర్టికులర్ ఒక ఇంటర్వల్ క్లోజ్డ్ ABలో డిఫరెన్సిబుల్ అయినప్పుడు అది ఏమవుతుంది, ఎఫ్ ఈజ్ డిఫరెన్సిబుల్ రైట్ సైడ్ అట్ ఏకి రైట్ సైడ్ అంటే ఆ పక్క డిఫరెన్సిబుల్ అవుతుంది. అలాగే ఎఫ్ ఈజ్ డిఫరెన్సిబుల్ ఆన్ లెఫ్ట్ అట్ బి. ఇలాగా బి ఉంది, ఇక్కడ బికి ఈ సైడ్ డిఫరెన్సిబుల్ అవుతుంది. అంటే మనం ఇలా తీసుకున్నప్పుడు అంతరం ఇది ఏ, ఇది బి. ఇలా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా ఏకి రైట్ సైడ్ పడుతుంది, ఈ పార్ట్ అంతా కూడా బికి లెఫ్ట్ సైడ్ వస్తుంది. కాబట్టి ఎఫ్ ఈజ్ డిఫరెన్సిబుల్ రైట్ అట్ ఏ, ఎఫ్ ఈజ్ డిఫరెన్సిబుల్ లెఫ్ట్ అట్ బి. అండ్ ఏబిఏ కాకుండా ఏకి బికి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఏదైనా మనం పాయింట్ కానీ తీసుకున్నట్లయితే ఆ పర్టికులర్ పాయింట్స్ వద్ద కూడా ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ అవుతుంది. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనం సాధారణంగా ఇప్పుడు ఏం చెప్పాం, ఎఫ్ డాష్ A ఈక్వల్ టు లిమిట్ హెచ్ డాష్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ అని చెప్పాం. దీన్నే మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఎఫ్ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టాన్స్ టు 0 ఎక్స్ టాన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ x మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అని కూడా తీసుకోవచ్చు. అంటే దీన్ని జనరల్గా ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్గా తీసుకుంటాం. అలాగే మనం ఈ డెఫినేషన్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఎఫ్ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టాన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, లేదా ఇలా కూడా రాయొచ్చు. ఎఫ్ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా ఎక్స్ టాన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్, ఇలా కూడా తీసుకుంటాం. అంటే దీన్ని సింపుల్గా ఎలా చూపిస్తామంటే లిమిట్ డెల్టా ఎక్స్ టాన్స్ టు 0 డెల్టా వై బై డెల్టా ఎక్స్ అని చెప్పి చూపిస్తాం. సో ఈ మూడు విధాలకి ఏదైనా తీసుకుంటాం ఈ డెఫినేషన్ని. పై డెఫినేషన్ తీసుకోవచ్చు, దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్, అండ్ దిస్ ఈజ్ called also definition of differentiation. This is also definition of differentiation. ఈ మూడింటిని మనం దేన్నైనా సరే తీసుకోవచ్చు. అయితే ఎలా తీసుకుంటాం, దీనికి సంబంధించి మనం కొన్ని సిద్ధాంతాలు, కొన్ని థియరమ్స్ని నేర్చుకుందాం. సాధారణంగా మనం డిఫరెన్షియేషన్ తీసుకున్నప్పుడు ఇప్పుడే మీకు చెప్పాను, దిస్ ఈజ్ ద స్మాల్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఎక్స్ ఉంది, ఈ డెల్టా ఎక్స్ని ఏ విధంగా తీసుకుంటామంటే స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్గా మార్చుకుంటాం. అలాగే డెల్టా వై ఉంది, ఈ డెల్టా వైని ఏ విధంగా తీసుకుంటుంటే స్మాల్ చేంజ్ ఇన్ వై అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాహనం నడుపుతుంటాం, మనం వాహనం నడిపినప్పుడు అంతవరకు మనం ఒక గంటకి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు కాస్త రైజ్ ఇచ్చినప్పుడు మరి కాస్త స్పీడ్ పెరుగుతుంది. అంటే అంతకు మునుపు ఉన్నటువంటి స్పీడ్తో పోల్చుకుంటే ఇప్పుడు స్పీడ్ పెరిగింది, అంటే కొద్దిపాటి మార్పు వచ్చింది. ఆ మార్పుని మనం ఇక్కడ డిఫరెన్షియేషన్గా తీసుకుంటాం. అది ఏ విధంగా వస్తుందని మనం మ్యాథమెటికల్గా రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్, ద డెరివేటివ్ ఆఫ్ ద కాన్స్టెంట్ ఈజ్ 0. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద డెరివేటివ్ ఆఫ్ a constant is 0. ఎలా తీసుకుంటాం దీన్ని, ఒక కాన్స్టెంట్ మనం తీసుకున్నప్పుడు ఆ కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0 అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సి. హియర్ సి ఈజ్ కాన్స్టెంట్. మనకి
f dash x equal to limit h dash to 0 f of x plus h minus f of x by h. లేదా f dash to a is equal to లిమిట్ h dash to 0 f of a plus h minus f of a by h. ఎలాగైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా మనం తీసుకున్నప్పుడు దట్ ఇంప్లాయిస్ f dash x ఈక్వల్ టు లిమిట్ h dash to 0 f of x plus h. చూసారా, మనం తీసుకున్న ఫంక్షన్ ఏంటి? f of x ఈక్వల్ టు c మీన్స్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ మనం ఏది తీసుకున్నా, f of x తీసుకున్న దాని విలువ కాన్స్టెంటే, f of y తీసుకున్న దాని విలువ కాన్స్టెంటే, f of z తీసుకున్న దాని విలువ కాన్స్టెంటే. మనకి ఏముంది ఇక్కడ? f of x plus h. అంటే x బదులుగా x plus h ఉంది. x బదులుగా x plus h చేసినా, y వేసినా, z వేసినా మనం తీసుకున్నటువంటి ఆ ఫంక్షను కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ f of x plus h అనేది కూడా ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. మైనస్ ఇక్కడ f of x ఈక్వల్ టు కాన్స్టెంట్ బై h. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 c minus c అంటే 0 by h. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ f dash x ఈక్వల్ టు 0. చూసారా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం తీసుకున్నటువంటిది కాన్స్టెంట్, దాని డెరివేటివ్ 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ f of x ఈక్వల్ టు సమ్ 100 దెన్ f dash x ఈక్వల్ టు 0. ఎందుకు? 100 అంటే ఏంటి ఇక్కడ? కాన్స్టెంట్. 100 అంటే ఏంటి ఇక్కడ? కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ f of x ఈజ్ ఈక్వల్ టు 2 power 100. ఇలా తీసుకున్న దాని డెరివేటివ్ f dash x ఈక్వల్ టు ఏమవుతుందంటే 0. ఎందుకంటే ఆల్వేస్ మనం గుర్తుపట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ద డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ 0. నెక్స్ట్, ఇఫ్ f of x ఈక్వల్ టు x square for x belongs to R, then find f dash x. ఇక్కడ f of x ఈక్వల్ టు x స్క్వేర్ అనే ఫంక్షన్ తీసుకున్నాము. x అనేది రియల్ నెంబర్, దెన్ ఫైండ్ f dash x. దీన్ని కూడా ఏదైనా తీసుకున్నామంటే లెట్ f of x ఈక్వల్ టు x స్క్వేర్. f of x ఈక్వల్ టు x స్క్వేర్ అయినప్పుడు f of x ప్లస్ h ఈక్వల్ టు x ప్లస్ h హోల్ స్క్వేర్. ఎందుకు? f of x ఈక్వల్ టు x ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అక్కడ అదే వస్తుంది కాబట్టి f of x plus h ఈక్వల్ టు x plus h హోల్ స్క్వేర్. బై ద డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ we know that f dash x ఈక్వల్ టు లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. This is the definition of differentiation. So this is equal to limit h tends to 0 f of x plus h. f of x plus h means x plus h whole square minus f of x. f of x means x square by h. So this is equal to limit h tends to 0 x plus h whole square, x square plus 2hx plus h square minus x square by h. So this is equal to limit h tends to 0. ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేరు మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, మనకి మిగిలింది 2hx ప్లస్ h స్క్వేర్ బై h. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0. ఇక్కడ h కామన్ తీస్తే 2x ప్లస్ h బై h. సో h క్యాన్సిల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు అంటే దట్ ఇంప్లాయిస్ f dash x ఈక్వల్ టు లిమిట్ h tends to 0 2x plus h. This is equal to 2x plus h అంటే 0. So this is equal to 2x. And therefore f dash x equal to x square, then f of x equal to x square, then f dash x is equal to 2x. This is the derivative of x square. యాక్చువల్గా మనకు సమ్ ఇస్తారు కొన్ని సందర్భాల్లో, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్. అలాంటి సందర్భాల్లో కూడా మనం
ఇదే ఉపయోగించుకొని ఇదే ఫార్ములా ఉపయోగించుకొని మనం ఈ సమ్ని చేస్తాం. వీటితో పాటు మనం సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ని చూద్దాం, అవి ఎలా ఉంటాయో నేర్చుకుందాం. If f of x equal to e power x, x belongs to R, then show that f dash x equal to e power x by using first principle of derivative. This is one of the results. If f of x equal to e power of x means exponential function, తెలుగులో ఘాతాంక ప్రమేయం అని చెప్పి అంటాం, x belongs to R. Then show that f dash x equal to e power of x by using first principle of derivative. Let f of x equal to e power x by first principle of derivative, we have f dash x equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. This is the first principle of derivative. Here limit h tends to 0 and f of x equal to e power x. చూసారు, f of x equal to e power of x. ఇక్కడ f of x plus h ఉంది కాబట్టి ఇది ఏ విధంగా మారుతుందంటే e power x plus h minus f of x equal to e power of x by h. So this is equal to limit h tends to 0. దీన్ని మనం e power x into e power h గా రాసుకోవచ్చు minus e power x by h. x power of m plus n is equal to x power of m into x power of n. So e power of x plus h is equal to e power of x into e power of h minus e power of x by h. So this is equal to limit h tends to 0. Here e power of x మనకి కామన్గా ఉంది, సో e power of h minus 1 by h. ఇక్కడ e power of x అనేది కాన్స్టెంట్ కాబట్టి మనం దీన్ని బయట తీసుకొస్తే e power of x into limit h tends to 0 e power of h minus 1 by h. మనకు ఆల్రెడీ తెలుసు, లిమిట్స్లో చెప్పుకుని ఉంటాం ఆల్రెడీ మనం. లిమిట్ x tends to 0 e power x minus 1 by x equal to 1. But this is equal to e power of x into 1. Therefore f dash x equal to e power x. చూసారా, అంటే మనం తీసుకున్నటువంటి ఫంక్షను f of x ఈక్వల్ టు e power of x, దాని యొక్క డెరివేటివ్ కూడా f dash x ఈక్వల్ టు e power x. Next, if f of x equal to log x, if f of x equal to log x, x greater than or equal to 0, then show that f dash x equal to 1 by x. అంటే f of x equal to log x అయినప్పుడు f dash x equal to 1 by x అని చూపాలి. By using
first principle of derivative. So ఇక్కడ ఆన్సర్ చూద్దాం. Given function let f of x equal to log x, x positive. By first principle of derivative, we have f dash x equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. This is the first principle of derivative. So here f of x equal to log x. అంటే వేరియబుల్ x అయినప్పుడు ఇక్కడ x ఉంది, ఇక్కడ వేరియబుల్ y అయినప్పుడు ఇక్కడ y రావాలి, అంటే f of y is equal to log y అవ్వాలి. అలాగే ఇక్కడ x plus h అయింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 f of x equal to log x, f of x plus h అంటే log x plus h మైనస్ f of x అంటే log x. చూసారా, f of x plus h అంటే log x plus h మైనస్ log x by h. So this is equal to limit h tends to 0 1 by h into log a minus log b is equal to log a by b. So log a అంటే ఇక్కడ x plus h by b అంటే ఇక్కడ x. So this is equal to limit h tends to 0 1 by h into log x by x plus h by x. చూడండి, log a minus log b is equal to log a by b. సో 1 by h అది కామన్ బయట తీసుకొచ్చాను. సో log a అంటే x plus h by b అంటే x. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by h into log x by x plus h by x. So this is equal to limit h tends to 0 1 by h into log x by x means 1 plus h by x. So this is equal to limit h tends to 0. దీన్ని ఈ విధంగా రాయొచ్చాను చూడండి, 1 by x into x by h. చూసారా, అంటే ఇక్కడ ఈ x క్యాన్సిల్ అయిపోతే 1 by x, అంటే మనకి ఆ మూలానికి ఎటువంటి ఇబ్బంది లేదు. వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ 1 by x into x by h into log 1 plus h by x. So this is equal to, here 1 by x is constant కాబట్టి మనం దీన్ని బయట తీసుకురావచ్చు. సో 1 by x into limit h tends to 0 x by h log 1 plus h by x. This is equal to 1 by x into limit h tends to 0. It can be taken as log 1 plus h by x whole power x by h, since m into log x equal to log x power m. m into log x equal to log x power m. కాబట్టి x by h into log 1 plus h by x ని log 1 plus h by x x by h అని రాయొచ్చు. ఇక్కడ ఏం చేద్దామంటే మనం పుట్ h by x ఈక్వల్ టు z. ఈ h by xని ఏదో ఒక అన్నోన్ వేరియబుల్కి అసైన్ చేసుకున్నట్లయితే ఇఫ్ h by x ఈక్వల్ టు z దెన్ x by h ఈక్వల్ టు రివర్స్ అవుతుంది, అంటే 1 by z. అండ్ ఇక్కడ z tends to 0 has h tends to 0. ఇక్కడ h 0 అయినప్పుడు h tends to 0 అయినప్పుడు z ఏమవుతుంది, ఇక్కడ h tends to 0 అయినప్పుడు h by x tends to 0 అవుతుంది. h by x tends to 0 అంటే h by x ఈక్వల్ టు z tends to 0. అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు
that implies f dash x equal to 1 by x into లిమిట్ ఇక్కడ z h dash to 0 అయినప్పుడు z ఏమైంది టెండ్స్ టు 0. సో z టెండ్స్ టు 0 log 1 ప్లస్ h by x. h by x అంటే ఎంత అనుకున్నాం మనం z అనుకున్నాము హోల్ పవర్ 1 by z. చూడండి h by x z అయినప్పుడు x by h ఏమవుతుంది 1 by z. కాబట్టి 1 by x సెపరేట్గా ఉండిపోయింది. ఇక్కడ h dash to 0 అయినప్పుడు z dash to 0 అయింది. సో లిమిట్ h dash to 0 ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు లిమిట్ z dash to 0గా కన్వర్ట్ చేసుకోవచ్చు. లాగ్ 1 ప్లస్ h by x. h by x మీన్స్ z. ఆ పవర్లో ఏముంది x by h ఉంది. x by h అంటే 1 by z. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by x into we know that limit x tends to 0 log, so limit x tends to 0 1 plus x whole power 1 by x equal to e. కాబట్టి ఇది ఏమవుతుందంటే log e అవుతుంది. సిన్స్ లిమిట్ x tends to 0 1 plus x whole power 1 by x equal to e. లిమిట్ x tends to 0 1 plus x whole power 1 by x equal to e. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ దీని వాల్యూ ఏదైతే ఉందో చూసారా దీని వాల్యూ మనకి e అవుతుంది. అంటే లాగ్ e ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by x into 1. దేర్ ఫోర్ f dash x ఈక్వల్ టు 1 by x. దిస్ ఈజ్ ద ఆన్సర్. చూసారా ఇఫ్ f of x ఈక్వల్ టు log x దెన్ f dash x ఈక్వల్ టు 1 by x. అనగా log x యొక్క డెరివేటివ్ 1 by x అవుతుంది. దిస్ ఈజ్ ద రిజల్ట్. f of x ఈక్వల్ టు a power x. x belongs to R, a greater than 0. Then so that f dash x equal to a power x into log a. Then so that f dash x is equal to a power of x into log a by using first principle of derivative. By using first principle of derivative. ఇక్కడ మనం తీసుకున్న ఫంక్షన్ ఏంటంటే a పవర్ x. లెట్ f of x equal to a power x. That implies f of x plus h is equal to a power x plus h. చూసారా f of x equal to a power x. ఇక్కడ y తీసుకుంటే a power of y వస్తుంది, z తీసుకుంటే a power z వస్తుంది. f of x plus h is equal to a power x plus h by first principle of derivative. We have by first principle of derivative we have f dash x equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. This is the definition of differentiation. It is also known as first principle of derivative. That implies f dash x equal to limit h tends to 0 f of x plus h a power x plus h minus f of x a power x by h. So this is equal to limit h tends to 0 a power x plus h అంటే a power of x into a power of h minus a power of x by h. ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు x power of m plus n is equal to x power of m into x power of m. ఇక్కడ a power of x అనేది కామన్గా ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0. సో a power of h అనేది మనం కామన్ తీసుకొస్తే a power of x, సో a power of x అనేది కామన్గా ఉంది. సో a power of x అనేది కామన్ తీసుకున్నట్లయితే a power h minus 1 by h.
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టర్న్స్ టు 0. దీని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ కామన్ తీసేద్దాం. సో లిమిట్ h టర్న్స్ టు 0 ఏ పవర్ h minus 1 by h. So this is equal to a power of x into limit x tends to 0 a power of x minus 1 by x equal to log a. కాబట్టి ఏమవుతుందంటే లిమిట్ h tends to 0 a power of h minus 1 by h equal to log a. అంటే therefore f dash x equal to a power x into log a. అంటే ద డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. అంటే చూసారా, మనం ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ అనేటువంటి ఈ డెఫినేషన్ ఉపయోగించి కాన్స్టెంట్ తీసుకున్నాం, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. అలాగే ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాం, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x వచ్చింది. లాగ్ ఎక్స్ తీసుకున్నాం, డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x అని చెప్పి వచ్చింది. అలాగే ఏ పవర్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం, డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. అలాగే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనే వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్. నెక్స్ట్ ఫైండ్ the derivative of sin x by using first principle of derivative. సో ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ అటువంటి ఈ ఫార్ములాను ఉపయోగించి సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మనం కనుక్కుందాం. సైన్ ఎక్స్ యొక్క అవకలనం ఎంత వస్తుందో చూద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ by first principle of derivative f dash x equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఇక్కడ తీసుకున్న ప్రమేయం ఫంక్షన్ అనేది sin x, దాన్ని f of x గా తీసుకున్నాము. ఎప్పటిలాగే ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ మనం ఈ ఫార్ములా తీసుకోవడం జరిగింది. అంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది? సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ బై హెచ్. చూసారా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు sin x plus h minus f of x అంటే sin x by h. So this is equal to limit h tends to 0 by trigonometric functions sin c minus sin d. Sin c minus sin d is equal to 2 into cos c plus d by 2 into sin c minus d by 2. So this is equal to 2 into cos c plus d by 2. Here c is x plus h, d is x by 2 into sin c minus d by 2. c అంటే x plus h minus d అంటే x by 2 cos c plus d by 2 into sin c minus d by 2 అంటే by h. So this is equal to limit h tends to 0 2 into cos, ఇక్కడ చూడండి x ప్లస్ ఎక్స్ 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ సైన్ హెచ్ బై 2 బై
h. So this is equal to limit h tends to 0, limit h tends to 0 cos 2x plus h by 2 into sin h by 2 హోల్ బై ఇక్కడ హెచ్ ఉంది మనకి ఈ న్యూమరేటర్లో ఉన్నటువంటి 2 అని తీసుకొస్తే డినామినేటర్లో ఉన్నటువంటి హెచ్ కిందకు వస్తుంది, అంటే ఈ పైన ఉన్నటువంటి 2 అనేది కింద తీసుకొచ్చినప్పుడు హెచ్ బై 2 అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 కాస్ 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ లిమిట్ h by 2 tends to 0 sin h by 2 by h by 2. Here h by 2 tends to 0 has h tends to 0. h tends to 0 అయినప్పుడు h by 2 కూడా tends to 0 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం లిమిట్ అప్లై చేసుకున్నట్లయితే cos 2x ప్లస్ h tends to 0 by 2 ఇంటూ మనకి ఆల్రెడీ లిమిట్స్లో మనకు ఫార్ములా చెప్పుకుంటాం, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. ఇక్కడ హెచ్ బై 2 టెండ్స్ టు 0 హెచ్ బై 2 సైన్ హెచ్ బై 2 బై హెచ్ బై 2, సో దీని వాల్యూ 1 అవుతుంది. సిన్స్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x by 2 into 1 అంతే క్యాన్సిల్ అవుతుంది, అండ్ దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. దీన్నే సింపుల్గా ఇలా కూడా చెప్తాం, లేదా డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్.